వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాలో ఎక్కడ చూసినా అమ్మాయి ట్రోల్స్ కానీ అమ్మాయి వీడియోస్ కానీ చాలా క్రేజీ ఉన్నాయి. మీకు అందరికి అర్థమైపోతుంది తను చూస్తే తను ఎవరు అనేది. సో తన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కుళ్ళిపోయిన మెదడు అంట. తెలుగులో చెప్పాలి అంటే మీ మెదడు కుళ్ళిపోయినట్ట చూస్తున్న వాళ్ళది. నా మెదడు కుళ్ళిపోయినట్టు అంటే నేను మొత్తం ఇన్స్టాగ్రామ్ లో క్రింజ్ రీల్స్ చూస్తాను అనమాట. స్క్రాప్ రీల్స్ మొత్తం చూసి చూసి నీ మెదడు కుళ్ళిపోయి నువ్వు ఇలా. నేను కూడా స్క్రాప్ తో ఇన్స్పైర్ అయిపోతున్నాను అనమాట. బాగా వైరల్ అయిన రీల్ అయితే నేను ఇప్పుడే కూరగాయలు తీసుకున్నా. ఆ ముంగట ఒక లారీ పోతుంది. ఆ లారీ కిందకి వచ్చి చచ్చిపోవాలంటే బ్లూ హార్ట్ కమెంట్ చేయండి. గమ్మున ఇంటికి వెళ్ళిపోవాలంటే పింక్ హార్ట్ కమెంట్ చేయండి. మొత్తం బ్లూ అనే కామెంట్ చేసిరండి. అసలు మనుషులకి ఈ రోజు రేపు అది ఉంటలేదు అనమాట. ఏమంటారు దాన్ని అంటే అది మానసత్వమా, హ్యూమానిటీ ఉంటలేదు. ఇంకా వేరే రీల్స్ అలా కూడా అందరు బ్లూ హార్టే పెడుతురు. అంటే సంబంధం లేని రీల్స్ డైరెక్ట్ ఆంటీ అని అంటున్నారు. అంటే అని కూడా అనలేరు, ఇద్దరు ముగ్గురు ఇట్లా. ఎందుకు అంటే ఏ రీల్స్ అవి? అంటే నేను ఒకటి ఈ సామాన్లు బాగుండాలంటే ఇది కదా ఒక రీల్ ఉంది కదా, లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే దాని గురించి నేను అగెన్స్ట్ గా చేసిన అనమాట. ఎట్లా అసలు అది. ఇప్పుడు మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా పేరెంట్స్కి తెలుగు రాదు. ఇక మా ఇంట్లో వాళ్ళకి తెలుసు నేను రీల్స్ చేస్తా అని చెప్పి. చాలా మంది మీ అమ్మ నాన్న ఏమన్నారా అని అడుగుతారు. ఏమన్నారు? తెలుగు రాదు కాబట్టి బతికిపోయావేమో. తెలుగు వచ్చినా ఏమంటారు? నేను ఏమన్నా గలీజ్ మాటలు ఏమన్నా మాట్లాడుతున్నానా, లేకుంటే ఎవరిదా? లవ్ స్టోరీస్ నాకా అలాంటి దిమాగ్ తినే స్టోరీస్ ఉన్నాయి కానీ లవ్ స్టోరీస్ లేదు నా లైఫ్లో. దిమాగ్ తినే స్టోరీస్ ఏంటి అంటే ఇప్పుడు ఈమెను ట్రై చేద్దాం, ఈమె అడగకుంటే ఆమెను ట్రై చేద్దాం, ఆమె అడగకుంటే ఆమెను ట్రై చేద్దాం అని కొంతమంది ఉంటారు వాయిస్. అట్లా నన్ను ప్రపోజ్ చేసారు, మా ఫ్రెండ్స్ని ప్రపోజ్ చేసి, మొత్తం సర్కిల్ని ప్రపోజ్ చేసి. ఒకవేళ నీకు నచ్చాలంటే అబ్బాయి ఎలా ఉండాలి? అంటే హ్యూమర్ మెదడు కదా. కుళ్ళిపోయిన మెదడు. నా మెదడుకి మ్యాచ్ కావాలి. చాలా హ్యూమర్ ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఎంత వస్తుంది నీకు నెలకి? నా జాబ్లోనా? అది రివీల్ చేయాలా? మా ఫ్యామిలీకి కూడా ఇచ్చేస్తా అనమాట శాలరీ. ఓకే, అదే నీది నువ్వు ఏం చూసుకుంటావు? హెయిరా లేదంటే ఫేసా? మరి ఎంత తిన్నా పక్కకి? మస్తు తింటా నేను. రోజుకి 10-20 సార్లు తింటా. ఎట్లా అంటే మనుషులు ఎట్లా అంటే కొంతమంది నేను రోజులో 30-10 సార్లు తింటా, కానీ దొడ్డుకు గాను. ఇట్స్ మై మెటబాలిజం అనమాట. వెజిటేరియన్. ఎప్పుడైనా మరి నాన్ వెజ్ టేస్ట్ చేయలే? చెప్పు. ఏం కాదు, ఎలాగో తెలుగు రాదు ఇంట్లోకి. అస్సలు నాన్ వెజ్ది ఎన్ని కూడా తినలేదు నేను ఇప్పటిదాకా. అసలు కోడిలని మురిగిలని మీరు ఎట్లా తింటారు? పాపం పశు జంతువులు. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. తిన అసలు అలాంటి శాపం పనులు చెయ్యను నేను. సాంగ్స్ పాడతావా? మస్తు వాడతా. ఒకటి. అమ్మ చెవులు రక్తం వచ్చేసాయి చెవులకి. ఏం కాదు, మీ క్రష్ వాళ్ళ కోసం. క్రష్ అట్లా ఏం లేదు. మొత్తం తెలుసు ఆ సాంగ్. మొత్తం గలీజ్ గలీజ్ పాటలు. మధుప్రియ అక్క మన మెసేజ్ బి పెట్టింది. ఏమని? ఈ పాటలు మీకు కామెడీ అనిపిస్తుంది. ఆడపిల్ల 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 నట, నేను ఎవరికి కొరగాని నది ఏమి జన్మమ్మో. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాలో ఎక్కడ చూసినా అమ్మాయి ట్రోల్స్ కానీ అమ్మాయి వీడియోస్ కానీ చాలా క్రేజీ ఉన్నాయి. మీకు అందరికి అర్థమైపోతుంది తను చూస్తే తను ఎవరు అనేది. సో తన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కుళ్ళిపోయిన మెదడు అంట. తెలుగులో చెప్పాలి అంటే. సో ఇంగ్లీష్లో ఇంకా తనతోనే చెప్పిద్దాం. ఏంటి అసలు ఐడి? ఇట్స్ బ్రెయిన్ రాటెడ్ బ్రాట్. ఎందుకంత అంటే క్రియేటివిటీగా. క్రియేటివిటీ అంటే మీ మెదడు కుళ్ళిపోయినట్ట చూస్తున్న వాళ్ళది. నా మెదడు కుళ్ళిపోయినట్టు అంటే నేను మొత్తం ఇన్స్టాగ్రామ్లో క్రింజ్ రీల్స్ చూస్తాను అనమాట. క్రింజ్ రీల్స్ అంటే మొత్తం క్రింజ్ కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా. అంటే క్రింజ్ కాదు, క్యూట్ ఉంటారు వాళ్ళు, కానీ మనుషులు వాళ్ళని క్రింజ్ అంటారు. అవి చూసి చూసి నా మెదడు కుళ్ళిపోతుంది. ఓకే ఓకే, అంటే ఈ స్క్రాప్ రీల్స్ మొత్తం చూసి చూసి నీ మెదడు కుళ్ళిపోయి నువ్వు ఇలా. నేను కూడా స్క్రాప్తో ఇన్స్పైర్ అయిపోతున్నాను అనమాట. కానీ నేను స్క్రాప్ అని కన్సిడర్ చేయను. అందరు దాన్ని క్రింజ్ ఇది అది అంటారు, కానీ మస్తు టైంపాస్ అవుతుంది నాకైతే. గంటలు గంటలు స్క్రోల్ చేసి కూడా చూస్తా అలా రీల్స్. నా ఫీడ్ మొత్తం అలా రీల్సే ఉంటుంది. నేను చాలాసార్లు పెట్టినా కూడా నా ఫీడ్
నా ఫీడ్లో ఏం రీల్స్ వస్తాయని చెప్పి లైక్స్ కొడుతుంటే నా ఫాలోవర్స్ కూడా అంటారు ఏం దక్క మొత్తం ఇట్లాంటి రీల్స్కి లైక్స్ కొడుతున్నావు అని చెప్పి. ఓకే, అంటే వాళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి కూడా నువ్వు ఉన్నావు అయితే. ఎస్, సపోర్టర్. ఓకే, ఒక్కసారి మాట్లాడుకుంటే మీ నేమ్ ఏంటి అసలు, రియల్ నేమ్? స్వప్న ఠాకూర్. స్వప్న ఠాకూర్. ఠాగూర్. ప్రాపర్ ఎక్కడ? రాజస్థాన్, మార్వడి. అవునా, మార్వాడీస్ అమ్మాయి. ఓకే, ఏంటి స్టడీ ఏంటి? ఇప్పుడు మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేస్తున్నా, మాస్టర్స్. ఓకే, ఇంకేదో జాబ్ చేస్తున్నట్టు ల్యాప్టాప్ పట్టుకొని ఒకటి ఆ రీల్ చూసాను, అదేంటి మరి? అమెజాన్లో ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ లాగా జాబ్ కూడా చేస్తున్నా, దాంతోపాటు చదువుతున్నా కూడా. దాంతోపాటు చదువుతున్నావు కూడా? ఓకే, చదువు ఎక్కుతుందా మరి? ఎక్కుతుంది. నైట్ షిఫ్ట్ అనమాట నాది. చదువు జర జనరల్ టాపిక్ అనమాట, అది ఎక్కేస్తుంది. ఎగ్జామ్కి 2-3 రోజులు చదువుతాయి. నార్మల్గా పెద్ద సబ్జెక్ట్ చేసి తీసుకున్నా ఎవడైనా ఎగ్జామ్కి 2-3 రోజులే చదువుతాడు. సో అదే కేటగిరీ నేను కూడా. ఓకే, ఠాగూర్ అనే సర్నేమా? ఠాకూర్. 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 తెలుగులోకి రాదు, ఠాగోర్ అంటారు కానీ ఠాగూర్ రాదు, ఠాకూర్ అది. ఓకే, ఇట్లా ఇదే అనుకుంటారు, నాకు తెలిసి ఇదే అనుకుని ఉంటారు తెలుగులోకి రాదు అని అంటే రాదంటే వస్తుంది అమ్మ, మళ్ళీ నన్ను తిడతారు. అంటే చాలామంది ప్రొనౌన్స్ తప్పు చేస్తారు అనమాట. ఠాగోర్ అంటారు కానీ ఠాగోర్ కాదు, ఠాకూర్. ఓకే, బాగా వైరల్ అయిన రీల్ అయితే నేను ఇప్పుడే కూరగాయలు తీసుకున్నా, లారీ వస్తుంది, లారీ కింద పడి చావాలంటే బ్లూ అని కామెంట్ చేయండి అని ఇలా ఉంది కదా, మొత్తం బ్లూ అనే కామెంట్ చేసిరేంటి? అసలు మనుషులకి ఈరోజు రేపు అది ఉంటలేదు అనమాట. ఏమంటారు దాన్ని, మానసత్వమా, హ్యుమానిటీ ఉంటలేదు. అందరు చచ్చిపో అంటారు నన్ను. నిజంగా అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావా నిజంగానే వీళ్ళందరూ? నేను నార్మల్గా స్టోరీస్లో పెడుతుంటా అనమాట. అంటే ఇది యూట్యూబ్ షార్ట్స్ వస్తాయి ఇట్లా, అమ్మా నాన్న ఇష్టం ఉంటే బ్లూ హార్ట్ కమెంట్ చేయండి, ఇష్టం లేకపోతే పింక్ హార్ట్ కమెంట్ చేయండి, ఇట్లా అట్లా వస్తాయి. అంటే మీరు అమీరోలు అయితే పింక్ హార్ట్ కమెంట్ చేయండి, గరీబోలు అయితే రెడ్ హార్ట్ కమెంట్ చేయండి, ఇది అని చెప్పి అది ప్యారడీగా నేను స్టోరీలలో పెడతా అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇది తినాలంటే బ్లూ హార్ట్ కమెంట్ చేయరు, తినొద్దంటే పింక్ హార్ట్ కమెంట్ చేయరు, ఇది అని చెప్పి అది కూడా స్టోరీ పెడదాం అనుకున్నా నేను, ఆ లారీది కూడా. కానీ పోస్ట్ పెట్టేసిన, అసలు వైరల్ అవుతుందని అనుకోలే. అందరు వచ్చి బ్లూ హార్ట్ పెడుతున్నారు. ఇంకా వేరే రీల్స్లలో కూడా అందరు బ్లూ హార్టే పెడుతున్నారు. అంటే సంబంధం లేని రీల్స్లో, అక్క ఇంకా చచ్చిపోలేవా నువ్వు, బ్లూ హార్ట్ పెట్టినాం లారీ కిందికి రాలేవా, ఇది కదా అని అంటారు. ఆ కామెంట్స్ని కూడా ట్రోల్ చేయడం ఇది ఇంకా హైలైట్. నేనేం లైట్ తీసుకుంటా, నేను ఏమన్నా నిజంగానే చచ్చిపోతున్నా ఏమో, అందరు అక్క చచ్చిపో అక్క అంటారు అన్ని రీల్స్కి. ఒక్కరికైనా రిప్లై ఇచ్చావు అసలు నేను దేనికి చావాలా అని? అంటే పెట్టినా, ఏమంటారు నాకేమైనా అయితే పోలీస్ వాళ్ళకి ఈ కమెంట్స్ చూపిస్తా డైరెక్ట్ ఇది అని చెప్పి అట్లా కామెడీగా పెట్టినా అంతే. ఐ డోంట్ కేర్. ఓకే, నీ గోల్ ఏంటి మరి? నా గోల్ అంటే అట్లాంటిది, ఇప్పుడు నేను జర్నలిజం చేస్తున్నా కాబట్టి మేబీ లైక్ అన్నీ ట్రై చేయాలని ఉంది నాకు, అన్ని జాబ్స్. సో మెయిన్ ట్రావెలింగ్ ఇదంతా ఇంట్రెస్ట్ అనమాట నాకు. ఇప్పుడైతే ఎన్జిఓలలో పనిచేస్తున్నా, నార్మల్గా సోషల్ వర్క్ అదంతా చేస్తుంటా. అంటే సోషల్ వర్క్ కూడా ఇట్లా ట్రావెలింగ్ వర్క్ ఉంటుంది, కొత్త వాళ్ళతో కలవడం అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి చేస్తా. ఓకే, నిన్ను చూసి అంటే ఎలా అంటే కామెంట్స్లలో చాలామంది తిను ఇంకా స్కూలింగ్ అమ్మాయి ఏమో, చిన్న అమ్మాయి ఏమో అని ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటావా? ఎవరు అన్నారు అలాంటివి? ఆంటీ ఇది అంటారు డైరెక్ట్. ఆంటీ అంటారా? కొంతమంది అంటారు. స్కూలింగ్ అని ఏం లేదు, నేను రివీల్ చేసేసిన ఆల్రెడీ. అంటే నేను మాస్టర్స్ చేస్తున్నా ఇది అదని చెప్పి చాలా రీల్స్లలో పెట్టిన. ఓకే, అట్లా చిన్నపిల్ల అని ఎవరు అనుకోరు. ఓకే, డైరెక్ట్ ఆంటీ అని అంటున్నారు. ఆంటీ అని కూడా అనలేరు, 2-3 ఇట్లా అన్నారు. ఎందుకు అంటే ఏ రీల్స్ అవి? అంటే నేను ఒకటి ఈ సామాన్లు బాగుండాలంటే ఇది కదా అని ఒక రీల్ ఉంది కదా, దాని గురించి నేను అగెన్స్ట్గా చేసిన అనమాట. ఎట్లా అసలు అది ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసుకుంటా మాట్లాడుతుర్రు అని చెప్పి అప్పటి నుంచి కొన్ని 2-3 వచ్చినాయి. కాదు, రియల్గా ఇప్పుడు ఆ టాపిక్ ఏదో అన్నారు కదా, బాగా ట్రెండ్ అవుతుంది కదా, దాని మీద సాంగ్స్ క్రియేట్ అవ్వడము. నేను సపోర్ట్ చేస్తలే ఆ టాపిక్ని. సపోర్ట్ చేయకుండా ఒక రీల్ చేసిన, అది నచ్చలేదు చాలామందికి. అంటే ఇక ఒఫెండ్ అయ్యేటోళ్ళు ఒఫెండ్ అవుతారు, కానీ నాకైతే నచ్చలేదు. పర్సనల్ ఒపీనియన్ ఇచ్చిన నేను దాని మీద, ఓకే, ఆ ట్రెండ్ మీద. ఓకే, ఏంటి ఆ లైన్స్, సామాన్లు బాగుండాలి ఆంటీ అనే దానికి మీది ఏంటి రిలేటెడ్ చేసింది రీల్? అంటే నేను ఏం చేసిన అంటే ఇది డిస్రెస్పెక్ట్ లాగా అనమాట. ఇది ఫన్ వేలో కూడా
ఆబ్జెక్టిఫై చేయొద్దు అని ఇన్ని సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు కొట్లాడుతుంటే మళ్ళీ మీరు సామాన్లు అని చెప్పి ఒక టర్మ్ దాన్ని వాడడం, మళ్ళీ గలీజ్గా ప్రతి ఒక్క చోటు. ఆమె కూడా ఆంటీ కూడా లైక్ ఫస్ట్ ఆమె కొంచెం కోపం అయింది, దాని తర్వాత ఆమె కూడా క్లౌట్ కోసం యూజ్ చేసుకుంటుంది అనమాట. క్లౌట్ అంటే ఇక ఫేమస్ గానికే ఆమె కూడా ఈ మధ్య మొత్తం అదే వాడుతుంది, సామాన్లు బాగుండాలి అని చెప్పి. ఇక ఫేమస్ అవుతుంది కదా అని చెప్పి పాపం ఆమె కూడా నార్మల్ అయిపోతుంది అని చెప్పి నార్మల్గా ఆమె కూడా వాడుకుంటుంది. కానీ నేను ఆమెకు ఆమెను డిఫెండ్ చేస్తలేను ఇక్కడ, కానీ ఆ భాయ్ చెప్పిన వర్డ్ సపోర్ట్ చేస్తలే అంతే. ఆయన ఫన్ వేలా అన్నా కానీ కూడా టీనేజర్స్ చూస్తారు ఇప్పుడు, లైక్ టీనేజ్ బాయ్స్ వాళ్ళు, ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళు ఇలాంటివి చూసి మస్తు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనమాట. అంటే అలా మైండ్ ఆ టైంలోనే ఇట్లా గ్రో అవుతుంటుంది. ఇలాంటివి చూసి గలీజ్గా అంటే ఇవన్నీ సపోర్ట్ చేయడము, ఇదంతా కరెక్ట్, అరే మస్తు మజాక్ చేయొచ్చు ఇవన్నిటి గురించి అని ఇది అని అనుకుంటారు. మళ్ళీ అదంతా ట్రెండ్ అవుతుంది కాబట్టి నేను దాన్ని అగేన్స్ట్గా ఒక వీడియో చేసిండే అనమాట. ఓకే, ఇప్పుడు మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంట్లో ఎంతమంది, ఏంటి లైఫ్ అసలు? మా పేరెంట్స్కి తెలుగు రాదు. మా ఇంట్లో నేను, మా చెల్లె, మా అన్న ఉన్నాం. ఇంకా లైఫ్ అంతే. మా పేరెంట్స్కి తెలుగు రాదు. ఇక మా ఇంట్లో వాళ్ళకి తెలుసు నేను రీల్స్ చేస్తా అని చెప్పి. చాలామంది మీ అమ్మ నాన్న ఏమన్నారా అని అడుగుతారు, ఏమన్నారు. ఓకే, తెలుగు రాదు కాబట్టి బతికిపోయావేమో. తెలుగు వచ్చినా ఏమంటారు, నేను ఏమన్నా గలీజ్ మాటలు ఏమన్నా మాట్లాడుతున్నానా, లేకుంటే ఎవరిదన్నా మర్డర్ చేస్తున్నానా? ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఫన్ రీల్స్. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మా మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ఇంజనీర్. ఓకే, మీ చెల్లియా ఎవరు ఉన్నారు? మా చెల్లె 1 year చిన్న నాకంటే. ఇప్పుడే డిగ్రీ అయిపోయింది, మొన్ననే ఐసెట్ రాసింది ఆమె కూడా. మా అన్న జాబ్ చేస్తుడు. ఓహో, అన్నయ్య కూడా. నీ స్కూలింగ్ అంతా హైదరాబాద్లోనే జరిగింది? చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం, అందుకనే నాకు మొత్తం తెలుగు ఇట్లా వస్తుంది అనమాట. తెలుగు ఇట్లా వస్తుంది? తెలుగులాగా లేదు, అది తెలుగులాగా లేదా, ఇచ్చి పడేసే లాంగ్వేజ్ ఉంటుంది కదా. అంటే మా దగ్గర ఇట్లానే మాట్లాడతారు, నాకు ఇది ఒకటే లాంగ్వేజ్ వస్తుంది. అంటే వేరేది కూడా వస్తుంది, ఏంటండి ఎలా ఉన్నారు, బాగున్నారా, అవి 2-3 వస్తాయి అంతే. ఓకే, మొత్తం నార్మల్గా ఇట్లానే మాట్లాడతాం. మా ఫ్రెండ్స్ కూడా ఇట్లానే మాట్లాడతారు. అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఉన్న కాడ ఇట్లానే మాట్లాడతారు అనమాట, అందుకనే ఇట్లానే వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు ముసలోళ్ళు నేను ఇట్లా బయటకు పోతుంటే కూడా ఇట్లా మంచిగా పచ్చిగా తిడుతుండే, అవన్నీ కూడా మస్తు నేర్చుకున్నాను నేను. ఏంటి అవి? చెప్పను, ఏం కాదు, కెమెరాలో చెప్పలేను నేను. సరే, ఆఫ్ చేస్తారు చెప్పేసి. లేలే, అంటే ఇట్లానే తెలుగు నేర్చుకున్నా. ఇక ఇలాంటి తెలుగు తర్వాత పెద్ద అవుతూ ఇది కొంచెం ర్యూడ్ టైప్ తెలుగు అని అర్థమైంది, కానీ ఏం చేయలేము, అలవాటు అయిపోయింది తెలుగు నాకు. ఈ తెలుగు నేర్చుకున్న టైంలో అంటే ఏమన్నా రాంగ్గా ప్రొనౌన్స్ చేయడం కానీ మాట్లాడడం కానీ అలా జరిగినాయా? అంటే గలీజ్ మాటలు టైప్సా? మాట్లాడతా ఫ్రెండ్స్ తోటి, కానీ రాంగ్ అట్లా ఏం లేదు. తెలుగులో ఆటు బండిరా మొత్తం వస్తుంది నాకు. ఆటు బండిరా మొత్తం వస్తుందా? 10/10 వచ్చింది నాకు SSCలో 10th తెలుగులో. ఓకే, హిందీలో 9 వచ్చింది, నా మదర్ టంగ్ అది. అవును. ఇప్పుడు ఇది అన్నావు కదా ఇందాక ముసలోళ్ళు అనేది, నాకు అర్థం కాలేదు. అంటే మేము చిన్నగున్నప్పుడు లైక్ కొంచెం మా హైట్ ఎక్కువ అనమాట. నేను ఇంకా మా ఫ్రెండ్ భార్గవి రెడ్డి, యూ ఆల్ నో హర్, వానబీ ఇన్ఫ్లుయెన్సర్ పేజ్లో నా ఫ్రెండ్ ఆమె, ఓకే స్టోరీలలో కూడా పెడతా. అయితే ఆమె నా చిన్నగున్నప్పుడు ఫ్రెండ్ అనమాట. అంటే ఇక్కడ షిఫ్ట్ కాగానే ఫస్ట్ ఆమెనే పరిచయం అయింది. అయితే నేను ఆమె ఇక కొంచెం హైట్ ఎక్కువ మా ఇద్దరిది చిన్నగున్నప్పటి నుంచి. ముసలోళ్ళు మమ్మల్ని చూసి ఇంత పెద్దగా అయినాక కూడా గాడిదిలు లెక్క ఆడుకుంటున్నారు రోడ్ల మీద, అది చిట్క పిల్లలం ఉండే మేము చిన్నగున్నప్పటి నుంచి, ఇప్పుడు కూడా అంతే. అట్లా తిడుతుండే అనమాట. అట్లా నేను నేర్చుకున్నా ఇక్కడక్కడ తెలుగు, మంచి తెలుగు నేర్చుకున్నా అంతే. తిడుతుండే అంటే ఇక అవి కూడా నేర్చుకోవాలి కదా, సర్వైవల్ నేర్చుకున్నా. ఎప్పుడైనా యూజ్ చేస్తావు బ్యాడ్ వర్డ్స్? అసలు యూజ్ చేయ, పత్తి తిని నేను అస్సలు యూజ్ చేయ. నా మొక్కం చూసి అనిపిస్తుందా నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసేట ఆమె లెక్క? గట్టి తిట్టేలాగా అనిపిస్తుంది ఎవరినైనా పట్టుకొని. యూజ్ చేస్తా కానీ చెయ్య. ఎప్పుడైనా తిట్టావా ఎవరినైనా? ఎవరైనా గెలుకుతే తిడతా, లేకపోతే అంటే ఏమని గెలుకుతారు, ఎలా గెలకడం ఇన్ ద సెన్స్ ఎవరన్నా అవసరం లేకుండా ఇట్లా గెలుకుతే తిడతా, లేకపోతే నేను కొట్లాటలు అవన్నీ ఏం చేయాలి. నేను అవసరం లేకుండా ఏం గెలుకుతారు? ఇప్పుడు ఎట్లా చెప్పాలి అంటే కొంతమంది బాయ్స్ క్రీప్ ఉంటారు కదా, అట్లా చిల్లర లెక్కలు చేస్తే నేను కూడా ఊకోను, ఇచ్చి వాడేస్తాను అనమాట. నార్మల్గా కొంతమంది ఇగ్నోర్ చేసేస్తారు, ఏ పోనీ లైట్ వీళ్ళు ఏం చేస్తారు, నేను అట్లా కాదు, అందరి కూడా తిట్టేస్తాను అనమాట నేను. అంతే ఇక తిట్టడం అంటే అలాంటివి తిడతాను, లేకుంటే నార్మల్గా నేను కొట్లాటలు అవన్నీ లొల్లిలు అవన్నీ అనవసరంగా ఏం పెట్టుకోను అనమాట. చాలా మంచి అమ్మాయిని నేను. ఓకే ఓకే. లవ్ స్టోరీస్ నాకా అలాంటి దిమాగ్ తినే స్టోరీస్ ఉన్నాయి కానీ లవ్ స్టోరీస్ లేదు నా లైఫ్లో. దిమాగ్ తినే స్టోరీస్ ఏంటి అంటే నన్ను చూసి ఎవరు ఇక మగోళ్ళు అప్రోచ్ గారు, భయపడి వెళ్ళిపోతారు, అండ్ దాట్స్ ఓకే.
ఓకే. అంటే ఇప్పటిదాకా నో లవ్, నో ప్రపోజల్స్. ప్రపోజల్స్ అంటే ఇట్లా కొంతమంది ఈమె కాకపోతే ఆమె, ఆమె కాకపోతే ఆమె అట్లుంటారు కదా, అలాంటి ప్రపోజల్స్ అయినాయి కాలేజ్లో. అంటే ఇప్పుడు ఈమెను ట్రై చేద్దాం, ఈమె పడకుంటే ఆమెను ట్రై చేద్దాం, ఆమె పడకుంటే ఆమెను ట్రై చేద్దాం అని కొంతమంది ఉంటారు వాయిస్. అట్లా నన్ను ప్రపోజ్ చేసారు, మా ఫ్రెండ్స్ని ప్రపోజ్ చేసి, మొత్తం సర్కిల్ని ప్రపోజ్ చేసి, అలాంటి ప్రపోజల్స్ అయినాయి మొత్తం. అవి లైట్ ప్రపోజల్స్ అండ్ సీరియస్గా అయితే అట్లాంటివి ఏం కాలేవు. ఓకే. అండ్ నేను కూడా నాకు ఇట్లనే ఓకేనా కాదు, ఏమనుకుంటుండే నిజంగానే నీకు వచ్చినప్పుడు ప్రపోజల్ ఉంటుంది, మళ్ళీ నీ ఫ్రెండ్కి వెళ్ళి కూడా అదే ప్రపోజల్ వచ్చింది అని అంటే ఏమనుకుంటుండే? వాట్ ద బాయ్స్ ఆర్ అని తిట్టుకుంటుండే. ఏమని? మేమేం చెప్పొద్దు అవన్నీ. మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు చూసేటోళ్ళు, అర్థమవుతుంది చూసేటోళ్ళకి అందరికీ ఎవరెవరు చూస్తున్నారు మా వాళ్ళు చేస్తారు అట్లా ఇక. ఓకే. సిన్సియర్గా లేదా లవ్ అసలు? లేదు లేకపోతే లైట్ మంచిదే అది. దట్స్ అ టార్చర్. ఏం టార్చర్ ఉంటుంది లవ్లో? అంటే ఈ జమానాలో మొత్తం మారిపోయింది మొత్తం. అంటే ఎవరిష్టం వాళ్ళది, ఐ సపోర్ట్ ఇట్, లైక్ ఎవర్ చాయిస్ అది వాళ్ళది. కానీ మొత్తం ఒకరు కాకపోతే ఒకరు, ఒకరు కాకపోతే ఒకరు అట్లనే ఉంది. కానీ ఐ డోంట్ థింక్ ట్రూ లవ్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. ఓకే. అంటే ట్రూ లవ్ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నావా? అట్లేం లేదు, గోయింగ్ విత్ ద ఫ్లో, ఏమైతే అది అవుతుంది. ఒకవేళ నీకు నచ్చాలంటే అబ్బాయి ఎలా ఉండాలి? ఐ హ్యావ్ అ టైప్. ఏంటి ఆ టైప్ నిజంగానే? అంటే హ్యూమర్ మెదడు కదా. కుళ్ళిపోయిన మెదడు, నా మెదడుకి మ్యాచ్ కావాలి, చాలా హ్యూమర్ ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఒకరొకరిని రోస్ట్ చేసుకొని చంపేసుకోవాలన్నమాట రోస్ట్ తోటి. అట్లా నాకు టైప్ ఉంది, రోజు మారుతూనే ఉంటుంది ఇక చెప్పలేము. రోజు మారుతుందా? రోజు మారుతుంది అంటే ఇక మనుషులను చూసి మారుతూనే ఉంటుంది. నాకు తెలియదు, నేను కన్ఫ్యూజ్డ్ లవ్ లైఫ్ గురించి, అసలు ఏం హోప్స్ లేవు నాకు. ఓకే. ఇప్పుడు వస్తున్న కామెంట్స్, ఇప్పుడు వస్తున్న రిక్వెస్ట్లలో ప్రపోజల్స్ కానీ? నేను ఆన్లైన్లో మనుషులను నమ్మ, ఆన్లైన్ మెసేజెస్, ఐ డోంట్ బిలీవ్ పీపుల్. నేను నార్మల్గా కాంప్లిమెంట్సే తీసుకోను. నాకు ఎవరన్నా గలీజ్ మాటలు, ఎంత గలీజ్ మాటలు తిట్టినా నేను తీసేసుకుంటా. కానీ ఎవరన్నా కాంప్లిమెంట్స్, అరే నువ్వు మంచిగా ఉన్నావు, నీ రీల్స్ మంచిగా ఉంటాయి అంటే నేను అసలు తీసుకోలేను. నేను ఐ కాంట్ డైజెస్ట్ కాంప్లిమెంట్స్. ఎందుకంటే నాకు ఎట్లా కాంప్లిమెంట్ ఇస్తారు ఇది ఏదని అనిపిస్తుంది. నేను ఆన్లైన్ మాటలను నమ్మ. అంటే నార్మల్గా ఇట్లా ఆన్లైన్లో ఐ డోంట్ ట్రస్ట్ పీపుల్ ఆన్లైన్. ఓకే. ఇప్పుడు అంటే నువ్వు ఉంటున్న ఏరియాలో చిన్నప్పటి నుంచి ఉంటున్నావు కాబట్టి స్కూల్ లైఫ్లో తెలుసు నీకు, అంటే ఒకరిని ప్రపోజ్ చేసి ఒకరు చేశారని. ఉంటున్న ఏరియాలో ఫాలో అవ్వడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి కదా? ఫాలో అవ్వడం అంటే లైక్ చేయడం అట్లనా? నన్ను ఎవరు చేయరు లైక్. అంత హిమ్మత్ ఎవరు లోపడ లేదు. ఓకే. అంటే ఎలా ఉంటావు ఇంట్లో ఉన్నప్పుడు? ఇంట్లో ఇంకా గలీజ్ ఉంటారు. నువ్వు అంటే ఎలా గలీజ్ ఇన్ ద సెన్స్ మొత్తం ఒరుతూనే ఉంటా అనమాట. మా పేరెంట్స్ దిమాగ్ తింటా, మా ఇంట్లో దిమాగ్ తింటా. ఇంట్లో బయట ఎక్కడైనా ఇట్లనే ఉంటా నేను. మస్తు మంది ఏమంటారు పాపులారిటీ కోసం చేస్తుంది ఇది అదని అనుకుంటారు. కానీ నేను ఇంకా కెమెరా ముంగట కంట్రోల్ చేసుకుంటాను అనమాట మాటలని. నో స్వప్న, యూ కాంట్ సే ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, అదర్వైజ్ యూ విల్ గెట్ సో మచ్ హేట్ ఇది అదని చెప్పి నన్ను నేను సప్రెస్ చేసుకుంటా. కానీ మనుషులు ఏమనుకుంటారంటే నేను కెమెరా ముంగట కావాలని కెమెరా ఓపెన్ కాగానే ఫేమస్ కానీ ఇట్లా యాక్ట్ చేస్తాను అనుకుంటారు. కానీ అట్లేం లేదు. ఓకే. సరే, ఇంట్లో ఉన్నప్పుడు డైలీ రొటీన్ ఏంటి ఇది? విత్ యువర్ కాస్ట్యూమ్ చెప్పాలి నువ్వు. కాస్ట్యూమ్ అందరికీ తెలుసు, నైటీలు ఇది వేసుకుంటాను నేను. ఇంట్లో ఉన్నప్పుడు అసలు హైజీన్ పాటిస్తలే. కానీ ఇంట్లో ఉన్నప్పుడు రెడీ కావడం అదంతేం గాను. నైటీలు వేసుకొని స్నానం కూడా చేయబుద్ధి కాదు, కష్టంగా చేస్తా స్నానం. అంటే బయటకు పోతే చేస్తా, కానీ ఇంట్లో ఉంటే ఇక జుట్టు సెట్ చేయను, స్నానం చేయను. అట్లనే నాకు నైటీలు కంఫర్టబుల్ అనిపిస్తాయి. నైటీలు వేసుకొని లేస్తా, తింటా, పంటా. కానీ ఈ మధ్య కాలేజ్కి పోవడం స్టార్ట్ చేసిన అనమాట, కొంచెం అటెండెన్స్ కావాలని చెప్పి. అందుకనే రోజు రెడీ అయ్యేసి కొన్ని స్టోరీలు అట్లా పెట్టేస్తున్నా మా ఫాలోవర్స్ కోసం. ఓకే. లేకపోతే ఐ విల్ ఆల్వేస్ బీ ఇన్ అ నైటీ. అంటే పెళ్ళైనాక వేసుకుంటుంది కదా ఏ అమ్మాయి? అట్లా ఏముండదు. పెళ్ళైనాక కంఫర్ట్ బట్టలు ఇక ఎవరు బట్టలు అలా అట్లా ఏముండదు. అది కూడా జస్ట్ స్టీరియోటైప్ అంతే. పెళ్ళైనాక వేసుకోవడం, పెళ్ళికి ముందు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓకే. కానీ చాలా హ్యాపీగా ఉంటావు అనుకుంటా కదా లైఫ్ లీడ్ చేస్తా? అంతే, బాధలు ఏం లేవు, మొత్తం మంచిగా నడుస్తుంది లైఫ్. నార్మల్గా అట్లా యాంగ్జైటీ, డిప్రెషన్లు అవన్నీ అలవాటు. అంటే అవన్నీ నాకు ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ దట్ ఐఎమ్ న్యాచురలీ హ్యాపీ ఆల్ ద టైమ్. ఓకే. ఇప్పుడు దాకా డిప్రెషన్స్ ఏం లేవా అస్సలు? ఎక్కడి నుంచి కూడా? అంటే బాధలు వచ్చినా నేను 5 నిమిషాలు ఇట్లా బాధపడతా, దాని తర్వాత ఆ బాధను కూడా మజాక్ చేసేస్తా. అసలు ఐఎమ్ అ వెరీ అన్సీరియస్ పర్సన్. అసలు ఏం
దేని మీద కూడా సీరియస్నెస్ ఉండదు అనమాట. నా లైఫ్ మీద నాకు సీరియస్నెస్ ఉండేది. అన్నిటిని మజాక్ చేసి వాడేస్తా. దాని గురించి మస్తు తిట్లు కూడా పడతాయి ఇక్కడక్కడ. అవునా, ఇలాంటివి కూడా ఉన్నాయా? బేసిక్గా ఇట్లా రీల్స్ చూస్తుంటాం, చావు దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ ఎట్లా బిహేవ్ చేయాలని తెలియక అలాంటి కేసు అయితే కాదు కదా నీది. అంటే చావు దగ్గర పోయి నవ్వడం అట్లా అంటాను. అట్లాంటివి అంటే నేను ఎప్పుడు పోయినా 2 సార్లు. ఓకే, మా ఫ్రెండ్స్ ఫ్యూనరల్స్కి పోయినా. అదే ఆడున్నంతసేపు 5 నిమిషాలు కామ్గా పక్కకు వచ్చి నవ్వు. మస్తు ఏడుస్తా నేను, మనుషులు ఏడుపు వస్తుంది. దాని తర్వాత ఇక మా ఫ్రెండ్స్ ఏడుస్తుంటే కొంచెం వాళ్ళకి అంటే నాకు ఏడుపు ఎట్లా అంటే ఎక్కువసేపు ఉండదు అనమాట. ఎక్కువ మ్యాక్సిమం నేను అర్ధగంట సాడ్ ఉండొచ్చు. దాని తర్వాత నేను ఆ సిచ్యువేషన్ని కూడా తీసుకొని జోక్ చేయడం స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఆ సాడ్ సిచ్యువేషన్ని కూడా అట్లుంటుంది. ఓకే, నీ వల్ల నీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో కానీ మంచిగా హ్యాపీగా ఉంటారేమో. హ్యాపీగా కూడా ఉంటారు, నెత్తి ఖరాబ్ కూడా అవుతుంటుంది. వాళ్ళకు కూడా హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలనిపిస్తుందేమో. మా వాళ్ళందరూ ఇట్లనే ఉంటారు, నా లెక్కనే ఉంటారు. ఏమంటారు నన్ను చూసి అందరూ, నేను ఇప్పటివరకు నేను మస్తు నార్మల్ అనుకుంటుండే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీయడం స్టార్ట్ చేసినాక తెలిసింది అందరు నన్ను ఇంత నార్మల్ అనుకుంటారు. అక్క నీకు పిచ్చ అక్క, నువ్వు ఎర్రగడ్డ అక్క ఇది అది అంటారు. అంటే నాకు ఇప్పుడు రియలైజ్ అవుతుంది. అంటే నాలాగా నాకు ఇప్పుడే కాదు పిచ్చి ముందు నాలా అట్లా కాదు, నన్ను పిచ్చి అని కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడు రియలైజ్ అవుతుంది. నేను ఇప్పటివరకు నేను మస్తు నార్మల్, నా లెక్క మస్తు మంది ఉంటారులే ఇది కదా అని అనుకుంటుండే. మా ఫ్రెండ్స్ అందరు ఇట్లనే బిహేవ్ చేస్తారు. అంటే మేము చిల్లుంటాం అంతేగాని దీన్ని పిచ్చి అంటారు అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కమెంట్స్ చూసి తెలిసింది. నీ బెస్ట్ మెమొరీ రోజు అయితేనే ఉంటాయి. అంటే బెస్ట్ మెమొరీ అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, అట్లా స్పెసిఫిక్ ఏం లేదు. ఉంటుంది, ఐ కీప్ క్రియేటింగ్ మెమొరీస్ ఆల్ ద టైమ్. ఓకే, మెమొరీస్లో ఒక మెమొరీ అట్లాంటిది ఏం లేదు స్పెసిఫిక్గా, రోజు క్రియేట్ అయితేనే ఉంటాయి. ఈరోజు ఏం క్రియేట్ అయింది? ఈరోజు ఏం క్రియేట్ చేయలేదు, ఇంకా క్రియేట్ చేసినాక చెప్తా. ఓకే, ఫ్రెండ్షిప్లో అంటే ఇప్పుడు దాకా ప్యూర్ ఫ్రెండ్షిప్ ఏనా మీదందరిది? అంటే ఫ్రెండ్షిప్ కూడా బ్రోకెన్స్ ఉంటాయి కదా. అట్లాంటివి నా లైఫ్లో ఏం లేదు. నేను అసలు ఎవరితో అలగడం అవన్నీ చేయం. అది మొత్తం చిల్లు ఉంటుంది అనమాట. మొత్తం మజాకులు వేసుకోవడం ఒకరొకరి మీద. నార్మల్గా ఫ్రెండ్షిప్ బ్రేకప్స్ ఎందుకైతే అంటే ఏదన్నా మాటకు ఒఫెండ్ అయిపోయి ఇట్లా అని చెప్పి ఫ్రెండ్షిప్ బ్రేకప్స్ అయితే కానీ మా దాంట్లో ఒఫెండ్ అయ్యేటోళ్ళు లేకపోతే అట్లాంటి వాళ్ళు ఏమి ఉండరు అనమాట. ఏమైనా ఒఫెండ్ అయినా మేము కొట్లాడుకొని అప్పటికప్పుడు కొట్టుకుంటాం, అన్నీ వేసుకుంటాం. కానీ మొత్తంకే బ్రేకప్, ఫ్రెండ్షిప్ బ్రేకప్ మాట్లాడా, నేను నీతో దోసి కట్ చేసుకుంటా అట్లాంటివి ఏం చెయ్యం. ఓకే, నీ రీల్స్ వల్ల ఇప్పుడు ఫ్యామిలీ కంటే ఎలాగో తెలుగు రాదు కాబట్టి చూడరు. మీ అన్నయ్య చూస్తారా? తెలుసు ఆయనకి, తెలుగు వచ్చి ఆయనకి. తెలుగు మా ముగ్గురికి వస్తుంది, సిబ్లింగ్స్కి ముగ్గురికి వస్తుంది తెలుగు. అంటే మేము ఇక్కడనే పుట్టి ఇక్కడనే కాలేజీలల్లో స్కూళ్ళల్లో చదివినాం కాబట్టి వస్తుంది. మా మమ్మీ డాడీకి రాదు తెలుగు. ఓకే, మీ అన్న ఇప్పుడు అంటే వద్దు రీల్స్ చేయకని అంటే ఫస్ట్ అన్నాడు. దాని తర్వాత అలా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్తో అన్నాడు. దాని తర్వాత మళ్ళీ అలా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్తోనే ఏం కాదు చెయ్యను అన్నాడు. అదేంటి అంటే అలా ఫ్రెండ్స్ ఫస్ట్ కొంతమంది అది మీ చెల్లె రీల్స్ చేస్తుందిరా అనగానే మా అన్నకు తెలియదు ఏం చేస్తుండో అని చెప్పి. దాని తర్వాత ఏం లే మంచి రీల్స్ చేస్తుందిరా ఇది అది అని చెప్పి వాళ్ళు చెప్తే ఇక ఖుషి అయ్యిండు. ఆయన ఖుషి ఏం కాలే, లైక్ సపోర్ట్ చేయలే, డిస్కరేజ్ చేయలే, ఏం లే, అట్లా నార్మల్. ఓకే, ప్రమోషన్స్ వస్తున్నాయా మరి? ప్రమోషన్స్ అంటే అంత ఇక బాటర్ ప్రమోషన్లు చేసిన 2-3 టీషర్ట్ల గురించి ఇది అని చెప్పి. దాని తర్వాత ఎట్లా నార్మల్గా ప్రమోషన్స్ అని పెట్టి క్వశ్చన్ మార్క్ పెడతారు, ఏం ఇన్ఫర్మేషన్ ఏం ఇయ్యరు, ఇక లైట్ తీసేసుకుంటాను నేను అలాంటి మెసేజ్లు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఎర్న్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, ఇంకా అంత పైసలు పిచ్చి ఏం లేదు, మొత్తం టైంపాస్ అకౌంట్ అంతే అది. అందుకనే ఇక అంత పెద్ద ప్రమోషన్లు కూడా ఏం లాల్చీ టైప్ ప్రమోషన్. ఎంత వస్తుంది నీకు నెలకి? నా జాబ్లోనా? అది రివీల్ చేయాలా? 30-40 వస్తాయి అంతే. అంటే నాది నేను చూసుకోనికే చాలు పైసలు. ఏం చేస్తావు నీది నువ్వు చూసుకోవడం అంటే? నా ఎక్స్పెన్సెస్ నేను చూసుకుంటా, ప్లస్ మా ఫ్యామిలీకి కూడా ఇచ్చేస్తాను అనమాట శాలరీ. ఓకే, అదే నీది నువ్వు ఏం చూసుకుంటావు? హెయిరా లేదంటే ఫేసా? అట్లాంటివి బట్టలు అప్పుడప్పుడు ఉంటా, లేకపోతే అంతే బట్టలకే ఖర్చు అవుతాయి నార్మల్గా. హెయిర్ ఇది అది అవన్నిటికి ఏం ఖర్చు కాదు. ఓకే, అంత ఖర్చీలా పర్సన్ కాదు నేను. ఓకే, అంత ఎక్స్పెన్సెస్ ఏముండయి నా. కేఫ్లో అలా తిరగడం అలా తింటాం, కేఫ్ అని కాదు, బిర్యానీలే ఎక్కువ మటుకు. అప్పుడప్పుడు ఎంత తిన్నారు? మస్తు తింటా నేను, రోజుకి 10-20 సార్లు తింటా. ఎట్లా అంటే మనుషులు ఎట్లా అంటే కొంతమంది ఒకటేసారి ఇంతగానం తింటారు, నేను అట్లా కాదు. ఒకసారి ఇంత తింటా కానీ మళ్ళీ ఇప్పుడు బిర్యానీ తిన్నా, కొద్దిసేపు అయినాక మళ్ళీ తిందాం రా అంటే మళ్ళీ తినడానికి వెళ్ళిపోతాను నేను. అదే గట్టిగా తినేటోళ్ళు తినరు మళ్ళీ. అని నేను రోజులో 30-10 సార్లు తింటా, కానీ దొడ్డుకు గాను. ఇట్స్ మై మెటబాలిజం అన్నమాట. ఓకే,
ఇంత తిన్నా కూడా లావ్ అనేది అసలు ఉట్టి ఫేస్కి ఫ్యాట్ వస్తుంది అనమాట నాది తింటే. లైక్ నార్మల్గా ఫేస్ సన్నగా దొడ్డుగా అవన్నీ అవుతుంటాయి అనమాట. ఇప్పుడు నేను ఎక్కువ తిన్నా అంటే ఫేస్ మీద విజిబుల్ ఉంటుంది ఆ ఫ్యాట్. లైక్ ఇట్లా ఎట్లా ఇట్లా దొడ్డుగా అయిపోతుంది. ఓకే. ఎప్పుడైనా ట్రై చేసావా నేను కూడా కొంచెం చబ్బీ కావాలి అన్నట్టుగా? ట్రై అంటే ఇక దేవుని దయ, అది అయితే అవుతుంది లేకపోతే కాదు. నేనైతే దొడ్డుగా అయితేలే ఎంత తిన్నా. నాకేం నేను బాధ కూడా పడతలే, అంటే అమ్మ సన్నగా ఉన్నా దొడ్డుగా కావాలి ఇది అదని అట్లా ఏం లేదు. ఎట్లున్నా అట్లనే నాకు ఓకే. నేను హెల్దీ ఉంటా, చూడడానికే పక్క ఉన్నా కానీ రోగాలు అలాంటివి ఏమి ఉండే అనమాట. అంటే ఇప్పుడు దాకా ఫీవర్ అట్లా? ఫీవర్ కూడా చాలా రేరు. నేను ఇప్పటిదాకా బ్లడ్ టెస్ట్ కూడా చెప్పాలి, అంత హెల్దీ నేను. అంటే ఇంజెక్షన్ కూడా పెట్టించుకోవాలి. అంటే చిన్నగా ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న ఇంజెక్షన్లు అయినాయేమో కానీ అసలు చాలా హెల్దీ నేను. అమ్మ దిష్టి తాకుతుంది నాకు. ఓకే. ఏం తింటావు ఎక్కువగా ఇష్టంగా అంటే మేము ఊకే బిర్యానీలు ఆర్డర్ చేస్తాం అనమాట. పనీర్ బిర్యానీ, అంటే మేము వెజిటేరియన్స్. ఓకే. పనీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, ఇది అది ఇంకా రుమాలి రోటీ అవి ఇవి. పనీరే నార్మల్గా మా ఇంట్లో. వెజిటేరియన్స్ కదా ఇక అంతేనా, చికెన్ మటన్ తిన్నారు. వెజిటేరియన్. ఎప్పుడైనా మరి నాన్ వెజ్ టేస్ట్ చేయలే? చెప్పు. ఏం కాదు, ఎలాగో తెలుగు రాదు ఇంట్లోకి. అస్సలు నాన్ వెజ్ది ఎన్ని కూడా తినలేదు నేను ఇప్పటిదాకా. అసలు కోడిలని మురిగిలని మీరు ఎట్లా తింటారు పాపం, పసి జంతువులు. గుడ్డు తిన్నావా పోనీ? గుడ్డుబి తినలే నేను. తిన్నాను నాన్ వెజ్, ఐఎమ్ యానిమల్ లవర్ మొత్తం. ఓకే. ఎలాగో వెజిటేరియన్ అని యానిమల్ లవర్ అంటున్నావు అంతే నువ్వు. ఓకే. ఏం లేదు, నేను యానిమల్ లవర్ కూడా, డాగ్ లవర్ నేను. లైక్ కుక్కలకి ఫీడింగ్ అంతా చేస్తాను అనమాట. మాకు ఒక పెట్ ఉంది జెనీ అని చెప్పి. అది వచ్చినాక మాకు అందరికీ కుక్కల మీద ప్రేమ పెరిగిపోయింది అనమాట. దానికి ముందు కుక్కలను చూసి నార్మల్గా అనుకుంటుండే కానీ ఇంట్లో ఒక కుక్కను చూసి బయట కుక్కలను చూసి కూడా ఎంత క్యూట్ ఉంది ఇది అదని చెప్పి వాళ్ళకి ఫీడ్ చేయడం అంతా స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. డాగ్ లవర్ అనొచ్చు. అన్ని యానిమల్ లవర్ అయితే కాదు కానీ డాగ్ లవర్. అన్ని యానిమల్. ఓకే. కాదు, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు మరి నాన్ వెజ్ తింటారు మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంకేదైనా ఉన్నప్పుడు కానీ, మరి ఆ టైంలో ఎప్పుడు టేస్ట్ చూద్దామో తెలియకుండా తినడము? కళ్ళు మూసేసుకుంటాను అనమాట నేను వాళ్ళు నాన్ వెజ్ తింటుంటే. తిన అసలు అలాంటి శాపం పనులు చేయను నేను. ఎప్పుడు తినాలనిపించలే? వాసన కూడా ఇట్లా వాసన తినగానే గలీజ్ అనిపిస్తుంది. నేను ఎప్పుడు తినలే నాన్ వెజ్, ప్యూర్ వెజిటేరియన్ నేను. కాదు, ఇప్పుడు ఏమంటారు మార్వాడీస్లో మంచి ఫెస్టివల్స్ కూడా ఉంటాయి కదా, అసలు ఏమేమి ఉంటాయి? ఇప్పుడు వీడికి వచ్చినాక అంత చేయము, మా మమ్మీ చేస్తుంది. ఏదో కర్వా చౌత్ టైప్ ఇంకొకటి ఉంటుంది, దాని పేరు గుర్తులేదు. అదొక్కటి గ్రాండ్గా చేస్తారనమాట నార్మల్గా. అంటే వీడికి వచ్చినాక ఫెస్టివల్స్ కూడా అంతంత మొత్తం లైట్. ఊర్లో ఉన్నప్పుడు, అంటే ఊర్లో ఇన్ ద సెన్స్ అక్కడ ఉన్నప్పుడు చేస్తుండే, ఇప్పుడు అవన్నీ లైట్ తీసేసుకున్నాం అనమాట. చేసినా నాకు పేర్లు గుర్తుండే దానివి. విలేజ్కి వెళ్తారా ఎప్పుడైనా? 2 సార్లు పోయినాం అంతే. రాజస్థాన్ 2 సార్లు. అమ్మమ్మ వాళ్ళంతా ఇక్కడ? వాళ్ళంతా మొత్తం స్కాటర్డ్ ఉన్నారు అనమాట త్రూ అవుట్ ఇండియా. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర సెటిల్ అయిపోయి ఉంటారు. హర్యానా, ఢిల్లీ. మేము ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లున్నాం అట్లా. మాకు చుట్టాలకు సంబంధం లేదు, అంటే పిల్లలకి లేదు. మేబీ మా పేరెంట్స్ మాట్లాడతారేమో కానీ మాకు అసలు చుట్టాలది ఎస్ కూడా తెలియదు. ఎవ్వరు అంత మాట్లాడడం. ఏమన్నా పెళ్ళిలో అలా ఉంటే ఒక్కసారి పోయినాం పెళ్ళికి అంతే. పెళ్ళిళ్ళు కూడా ఇగ్నోర్ చేసేస్తాం. అంటే మన ఇంపార్టెంట్ చాలా క్లోజ్ డాడీ వాళ్ళ చెల్లె, మమ్మీ వాళ్ళ చెల్లె అంటే ఆలోచిస్తాం కానీ వేరే వాళ్ళు అంత దూరం వల్ల ఏం పోం. ఇంకా 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 నీ క్రేజీ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నీ థింగ్స్ వల్ల అవతల కూడా హర్ట్ అయినాయి? హట్ అంటే అట్లా ఏం లేదు. నార్మల్గా మనుషులను చూసి ఫస్ట్ ర్యూడ్ అనుకుంటారు, లైక్ ఇట్లా మాట్లాడితే. దాని తర్వాత ఫన్ పర్సన్ అని అలవాటు అయిపోతాను అనమాట. నేనేం ఒఫెండ్ ఏం చెయ్యా ఎవరిని. ఐ ట్రై టు బీ యాజ్ కైండ్ యాజ్ పాసిబుల్. ఎవరైనా ఒఫెండ్ అయితే కూడా ఎంబటే అడుగుతాను అనమాట, మీకు ఒఫెండ్ అయిందా ఇది అది అని చెప్పి, లైక్ సారీ ఇది అని చెప్పేస్తాను. నేను ఎవరిని బినా మతలబ్ కొట్లాడడం, బినా మతలబ్ ఒఫెండ్ చేయడం, బినా మతలబ్ కోపం తెప్పించడం అలాంటి పనులు ఏం చేయ అనమాట. ఓకే. నిన్ను క్రష్గా అని చాలామంది అంటే ఎడిట్ చేసుకోవడం పెట్టుకోవడం, నేను నమ్మా అవన్నీ అస్సలు. రీమెన్షన్స్ చేస్తున్నావు కదా? రీమెన్షన్స్ అంటే పాపం కష్టపడి ఎడిట్ చేస్తున్నారని రీమెన్షన్ చేస్తారు. రీమెన్షన్ చేయకుండా అక్క చెయ్యక్క, మెన్షన్ చేయక్క అంటారు డిఎంలో. కానీ అట్లని కాదు, కానీ మంచిగా అనిపిస్తాయి ఎడిట్స్ నాకు. వాళ్ళ ఎడిట్స్ చాలా క్యూట్గా స్పెషల్గా ఉంటాయి కాబట్టి ఎడిట్స్ కోసం మంచిగా రీమెన్షన్. క్రష్ అంటే నమ్మవు? నమ్మా. ఏ ఇప్పుడు నువ్వు తర్వాత ఇంకొక క్రష్ అనే? అట్లా కాదు, కానీ ఐ టోల్డ్ యూ ఐ కాంట్ టేక్ కాంప్లిమెంట్స్. నమ్మలేమి, నమ్మబుద్ధి కాదు నాకు. అంటే నమ్మొచ్చు
కానీ నాది ఎట్లుంటుంది మనిషికి ఆ నమ్మకం అనేది లేదు అని అంటే నువ్వు ప్రీవియస్లో ఏదో బ్రోకెన్. అంత ఏం లేదు, అంత స్టోరీ ఏం లేదు నా లైఫ్లో. కానీ నమ్మవు అంతే. కొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు కూడా ఇట్లా కాంప్లిమెంట్స్ తీసుకొని రానోళ్ళు. అంటే నాకు ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే డైజెస్ట్ కాదు, అబద్ధం చెప్తుండు అని ఫిక్స్ అయిపోతాం మైండ్లో. చెప్తుంది ఆర్ చెప్తుండు. ఇప్పుడు దాకా మీ ఫ్రెండ్స్ లవ్ స్టోరీస్ కానీ ఇంకేదన్నా విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఎందుకు ఇవన్నీ అనిపిస్తుందా? అట్లేమనిపించదు, నాకు చాలా క్యూట్ అనిపిస్తుంది వేరే వాళ్ళ లవ్ స్టోరీస్ వినడానికి. మొన్న కూడా నేను స్టోరీ పెట్టి నా కన్ఫెషన్ పేజ్ పెట్టి మీ లవ్ స్టోరీస్ లేకుంటే మీ లైఫ్లో ఇట్లాంటి డ్రామాలు కొట్లాటాలు అట్లాంటివి ఏమైనా నడుస్తుందంటే పెట్టుర్రి ఇది అదని చెప్పి చదువుకొని సో క్యూట్ ఇది ఏదని అనుకున్నాను. నాకు వేరే లవ్ స్టోరీస్ మంచిగా అనిపిస్తుంది, క్యూట్. నేను అట్లేం అంటే లవ్ అంటే తప్పు ఇట్లా అట్లా అని ఏం బిలీవ్ చేయ, కానీ అంతే మన మంచిగా అనిపిస్తుంది, ఏం అట్లేం అనిపించదు. బేసిక్గా నేను విన్నది ఏంటంటే మార్వాడీస్లో చిన్నప్పుడే పెళ్లి చేసేస్తారు అని అంటారు కదా, మరి నీకేమైనా పెళ్ళి అయిపోయిందా? అట్లేం కాలేదు, కానీ నేను కాలేజ్లో మొత్తం ఫేక్ స్టోరీ క్రియేట్ చేసి చెప్పాను అనమాట. అలా అట్లా బిలీవ్ చేస్తారని చెప్పి నా చిన్నగా ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెద్ద అయినాక ఇప్పుడు పెళ్ళి అవుతుంది ఇది అదని చెప్పి మస్తు పాపం ఇది అదని ఫీల్ అయ్యి రాళ్ళు కూడా. మొన్న నిజం చెప్తే నిజం నమ్మతలేరు. నేను అబద్ధాలు కూడా ఎట్లా చెప్తా అంటే మనుషులకు అర్థం కాదు, ముంగటోళ్ళకి మేము నిజం చెప్తుంది అబద్ధం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అబద్ధం స్టోరీ చెప్పుకుంటూ తిరుగుతా అనమాట నేను. అంటే నాకు ఇట్లానే మేడప్ స్టోరీస్ నేను అప్పుడప్పుడు అనుకుంటా రైటర్ కావచ్చు నేను ఇలాంటి స్టోరీలతో సినిమాలల్లో పెట్టుకోవచ్చు ఈ స్టోరీలు అని చెప్పి. ఓకే, అంటే పెళ్ళి అయితే అవ్వలేదు నీకు? ఏం కాలేదు. మేము అందుకనే అట్లాంటి కల్చర్ ప్రమోట్ చేయదని చెప్పి అందరు ఆడికెళ్ళి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోయినారు, స్కాటర్ అయిపోయినారు మా చుట్టాలు. మేము అందుకనే హైదరాబాద్కి వచ్చేసినాం. అంటే అలాంటి రీతి రివాజులు వి డోంట్ సపోర్ట్ ఆర్ ఫాలో. అయితే అవుతాం కొన్ని, కానీ మరీ ఇట్లా సూపర్స్టిషియస్ పాతకాలం ఆలోచనలు అవన్నీ అట్లాంటివి కట్ చేసేసినాం అనమాట. సాంగ్స్ పాడతావా? మస్తు వాడతా. ఒకటి. అమ్మ చెవులు రక్తం వచ్చేసాయి చెవులకి. ఏం కాదు, మీ క్రష్ వాళ్ళ కోసం. క్రష్ అట్లా ఏం లేదు, మొత్తం తెలుసు ఆ సాంగ్ మొత్తం గలీజ్ పాటలు వింటా. గలీజ్ ఇన్ ద సెన్స్ మొత్తం ఇట్లా పాత ఫోక్ సాంగ్స్ సాడ్ సాంగ్స్ ఇవి అవి వింటా అనమాట. పాటలకు కూడా మస్తు అక్క ప్లేలిస్ట్ అని అడుగుతారు మా వాళ్ళు. ఓకే, అందుకని లైవ్లో సాంగ్ అడుగుతున్నాను కదా. లేదు ఒక్క సాంగ్ ఆడపిల్లనే వాడతా. మధుప్రియ అక్క మన మెసేజ్ బి పెట్టింది, ఏమని? ఈ పాటలు మీకు కామెడీ అనిపిస్తున్నాయా ఇలా వాడుకుంటున్నారు అని చెప్పి. అవునా? అయితే నేను అన్న అట్లేం లేదు అక్క, కామెడీ ఏం వాడుకోలే, నార్మల్గా వాడుకొని ఇప్పటి నుంచి వాడుకోనంటే థ్యాంక్ యూ ఇదే అని అన్నది ఆమె కూడా, అర్థం చేసుకుంది. ఓకే, ఇప్పుడు లైవ్లో ఒక సాంగ్ కావాలి. లైవ్లో సాంగ్ అంటే అదే వాడతా. ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట ఎవరికి కొరగాని నది ఏమీ జన్మమ్మో నాకెందుకి కరుమో. అంతే, మంచిగా అనిపించిందా? బాగుంది. పాతకాలం గుర్తొచ్చిందా? లేదు, బాగుంది, చాలా బాగుంది. ఫోక్ సాంగ్ ఒకటి వింటావు కదా బాగా? ఇంట కానీ పాడను, మళ్ళీ నాకు వర్డ్స్ కరెక్ట్ రావన్నమాట, అందరు నన్ను తిడతారు. ఇగో కరెక్ట్ రాకపోతే ఎడిటింగ్లో తీపిస్తా అంటే వాడి. నేను వాడను, అందరు నన్ను తిడతారు, ఏందక్క తెలుగు పాటలను ఖరాబ్ చేస్తున్నావు ఇది అని చెప్పి. ఏం ఉండదు, ఏం కాదు. మంచి బ్లూ హార్ట్ అవన్నీ చేసిన లారీ కింద అదంతా, కానీ చేయొచ్చు. నేను పాటలను ఇన్సల్ట్ చేయ, నేను పాటలతోటి నాకు ఇమోషనల్ అటాచ్మెంట్ ఉందన్నమాట. ఒక ఫోక్ సాంగ్. రాగి చెట్టు ఎక్కుతాడు రాగాలు తీస్తాడు, రాగి చెట్టు ఎక్కుతాడు రాగాలు తీస్తాడు, రోగం అన్నా అబ్బా రోగం అన్నా వచ్చి సావడేమే ఈ రాగాల మీద మన్ను వయ్యా. అది ఏం పాట? నేను వినలే, ఎవరికీ తెలియదు నేను వినే పాటలు, తెలుగులో కూడా తెలియదు, అట్లాంటి పాటలు వింటా నేను మొత్తం. అవునా? ఇది ఓకే, రాగి చెట్టుది. నెక్స్ట్ ఇంటి పనులుంటే వంట పనులుంటే అదేదో పాట ఉంటుంది, గుర్తొస్తలే నాకు. తెలుసా మీకు? మధుప్రియదే. ఇంకా అలాంటివే ఉంటాయి ఇక, నేను ఇంకా పాడలేను. మెలోడీ సాంగ్స్ అవన్నీ వినను నేను, మెలోడీ సాంగ్స్ అలాంటివి. ఉట్టి ఇట్లాంటి ఎమోషనల్ బ్రెయిన్ రాటెడ్ గలీజ్ పాటలే వింటా నేను. గలీజ్ అంటే గలీజ్ కాదు, ఇలాంటి పాటలు అనమాట, టైంపాస్ పాటలు. ఎమోషనల్ పాటలు ఏంటి? ఎమోషనల్ ఇవే మొత్తం ఆడపిల్ల పాటలు ఎంత ఎమోషనల్ ఉంటాయి, రోజు రాత్రికి ఏడ్చుకుంటానే నా పాటలేని. నిజం, ఇవే ఎమోషనల్ పాటలు అంటే ఇక అంతే. ఇక సినిమా పాటలు అవన్నీ అంతేమీనా తెలుగువి. ఇట్లాంటి ఫోక్ సాంగ్స్ టైప్ మస్తు డీప్ మీనింగ్ ఉన్న పాటలు అలాంటివి వింటా అనమాట. ఫోన్ వెనకాల ఏంటది? ఎక్స్ప్లెయిన్ చేసినా కదా ఆల్రెడీ రీల్లా. అది ఏంది? గోళీలు అంటే చెప్పిన లైక్ పీరియడ్స్కి రిలేటెడ్ అని చెప్పి. మీరు చూసినారా ఆ రీల్? చూసా, కానీ మొత్తం చూడలా. మీరు ఏమనుకుంటారు ఇప్పుడు దీన్ని? నేను అది గోడకి స్టిచ్ చేస్తారు కదా రీల్స్ చేసుకోవడం. కత్తుకోదు, ఏడతుకుతుంది అది గోడనా?
ఆ గోడలకు అసలే అతుకోదు. ఏం లేదు, జస్ట్ స్టిక్ ప్యాడ్ టైప్ అనమాట ఇది. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ అతకబెట్టవచ్చు. నేను జస్ట్ ఏమంటారు అందరు క్యూరియస్గా ఉన్నారు అని చెప్పి సార్కాజంలో అదంతా చెప్పేసిన, కానీ ఎవరు నమ్మరు, అది మజాక్లో చెప్పిన అంతే. గోళీలు ఇది ఏదని చెప్పి అంటే అంత గోళీలో పెట్టిన ఉండేది. అక్క ఇంకా గోళీలు ఉన్నాయి వేసుకో పిచ్చామే లెక్క చేయడం ఆపుతావు ఇది అని అంటే నేను దానికి మొత్తం థియరీ క్రియేట్ చేసి చెప్పాను అనమాట. నిజంగానే స్ట్రెస్ అనేది అలా వచ్చిందా ఏంది? ఏం లే, అట్లా ఏముండదు, ఇది జస్ట్ అతకబెట్టుకునేది. దీన్ని ఒత్తితే కూడా ఏం కాదు, గోళీలు కూడా ఏం లేవు. వాజ్ జస్ట్ ప్యూర్ మిస్ఇన్ఫర్మేషన్. ఎందుకు నీ ఫాలోవర్స్ అంటే వాళ్ళు కూడా నీ రీల్స్ చూసి దిమాగ్ ఏం లేదు, సార్కాజం అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఆ లైట్ ఏం చేయలేం. మొత్తం సార్కాజమే నా రీల్స్ మొత్తం. లైక్ ఐఎమ్ నెవర్ సీరియస్ ఇన్ మై రీల్స్, ఇట్స్ ఆల్ సార్కాజం దట్ ఐ స్పీక్. ఓకే. ఇంట్లో వాళ్ళు ఏమైనా తిడుతుంటారా? ఫోకస్ ఉండదు ఏంటి నీ మీద, నీకు నీ లైఫ్ మీద అని? ఎందుకు తిడతారు, ఇంట్లో పైసలు సంపాదించిస్తున్నా, కాలేజ్ పోతున్నా అంటే ఫోకస్ ఉంది కదా. లైక్ జాబ్ చేస్తున్నా, ఇంటర్న్షిప్ చేస్తున్నా, కాలేజ్ కూడా పోతున్నా. ఓకే. నెలకు ఎంత ఇస్తావు ఇంట్లో? శాలరీ మొత్తం అలాకేస్తా. ఓటీ అని ఒకటి ఉంటుంది, ఓవర్ టైం అని చెప్పి. ఓవర్ టైం పని చేసిన పైసలు నేను పెట్టుకుంటా, శాలరీ వాళ్ళకి ఇస్తాను అనమాట. ఓకే. గోల్ ఏంటి? నా గోలా, నా గోల్ మారుతూనే ఉంటుంది అనమాట. నాకు అన్నీ ట్రై చేయాలని ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్గా స్పెసిఫిక్ గోల్ అని ఏం లేదు. లైక్ ఇప్పుడైతే జర్నలిజం తీసుకున్నా, అటు సైడ్ చూస్తున్నా స్కోప్ నాది ఎంత ఉందని చెప్పి, జర్నలిస్ట్ సైడ్. అదొకటి ఫిక్స్ అని ఏం లేదు, లైక్ ఏమైనా చేయొచ్చు నేను. లైక్ అన్నీ ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఉంది ఇప్పటికైతే. ఏం ఎక్స్పెరిమెంట్స్? ఇప్పుడు నేను అమెజాన్లో పనిచేస్తున్నాను, నాకు దీని తర్వాత లైక్ ఎయిర్ హోస్టెస్ జస్ట్ ఫర్ ట్రావెలింగ్ ఎయిర్ హోస్టెస్లో ట్రై చేయాలని ఉంది, కానీ ముఖం మొత్తం మచ్చలే ఉన్నాయి. అది ఒక్కసారి క్లియర్ అయితే లే మచ్చలు రెడ్ స్పాట్స్ ఉంటాయి కనిపిస్తుంది. అవునవును కనిపిస్తున్నాయా? అవును కనిపిస్తుంది. అలాంటి స్పాట్స్ క్లియర్ కావాలన్నమాట. మేకప్ అంటే సన్ స్క్రీన్ పౌడర్ వేసుకొని వచ్చిన. ఓకే. నాకు మేకప్ వేసుకునికే రాదు, లేకపోతే నేను కూడా మొత్తం ప్రొఫెషనల్గా వేసుకొని వస్తుండే. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది ఇంటర్వ్యూ? మస్తుంది. ఇప్పుడు కూడా ఖరాబ్ అవుతుందా వాళ్ళకి దిమాగ్ ఏం ఖరాబ్ కాదు, నార్మల్గానే మాట్లాడినా అనుకుంటా నేను. ఐవ్ ట్రైడ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్ అ లాట్. ఫైనల్గా మీ ఫాలోవర్స్ కోసం? మా ఫాలోవర్స్ కోసమా? నన్ను ఎందుకు ఫాలో చేస్తారో నాకు కూడా అర్థమైతే లేదు అసలు, కానీ ఫాలో చేసినందుకు ధన్యవాదాలు చాలా చాలా అందరికీ. ఎగ్జామ్ ఎప్పుడైనా చీటింగ్ కొట్టాను? చీటింగ్ అంటే నేను చదువుకొని నార్మల్గా ఇంటర్నల్స్లో చీటింగ్ కొడతాం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎగ్జామ్లో అప్పుడు నా ముంగటోళ్ళకి కూడా చక్కగా రాదు, నా పక్కన వాళ్ళకి కూడా చక్కగా రాదు. అడగడానికి ట్రై చేస్తాయి ఇక్కడక్కడ కొంచెం ఆన్సర్లు, సైడ్ హెడ్డింగ్లు. చీటింగ్ అంటే చీటింగే ఇక మొత్తం ఎగ్జామ్లో. అంత సీరియస్గా చదువుకొని ఏం పోను. అందుకనే నేను జర్నలిజం చూస్ చేసిన, కొంచెం జనరల్ సబ్జెక్ట్ ఒక్క నైట్ చదువుకుంటే రాసియొచ్చు అని చెప్పి. ఓకే. చీటింగ్ అంటే చేస్తా నేను, అట్లా నిజాయితీ అయిన పర్సన్ అని అట్లేం లేదు. ఇందాకనే చెప్పావు నేను చాలా అవన్నీ మజాకులు అంతే, మొత్తం సార్కాజం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో సైనింగ్ ఆఫ్ కీర్తి.